సో హలో ఆల్, మీకోసం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అయితే నేను ఈరోజు తీసుకొచ్చాను. సో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మనకు మంచి ఏరియాలో మంచి రిటర్న్స్ వచ్చే ఒక ఏరియా గురించి మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ఏరియా వచ్చేసి మనకు జహీరాబాద్ అనగానే వీడియోని స్కిప్ చేయకండి. సో వీడియోని కంప్లీట్గా చూడండి, మీకు మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ ఇప్పుడు చూసుకుంటే మన హైదరాబాద్ సరౌండింగ్స్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ అంటే మాత్రం లాంగ్ టర్మ్లో జహీరాబాద్ మాత్రమే. సో ఎందుకు అనేది కంప్లీట్గా వీడియో అంతా చూడండి, మీకు తెలుస్తుంది. సో బిఫోర్ గోయింగ్ టు జహీరాబాద్, మనం గచ్చిబౌలి గ్రోత్ ఎట్లా స్టార్ట్ అయింది అనేది ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఒకసారి గచ్చిబౌలి గ్రోత్ ఎట్లా స్టార్ట్ అయిందని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ జహీరాబాద్లో ఎలా డెవలప్మెంట్ అవ్వబోతుంది, జహీరాబాద్ ఏంటి అన్నది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. సో గచ్చిబౌలి గురించి మాట్లాడితే, సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఉండే అనమాట. సో స్కీమ్ పేరు వచ్చేసి STPI, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. సో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా 1980లో ఈ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. ఈ స్కీమ్ ద్వారా సాఫ్ట్వేర్ టెక్నాలజీని ఇండియాలో డెవలప్ చేయాలని చెప్పి, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ని పెంచాలని చెప్పి మన ఇండియా ఈ స్కీమ్ని అయితే ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ స్కీమ్ ద్వారా సో మల్టిపుల్ సిటీస్లో లైక్ చెన్నై, బెంగళూరు, ముంబై, పూణే, ఢిల్లీ, హైదరాబాద్, సో ఈ సిటీస్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఫామ్ చేసి దాని ద్వారా మన ఇండియా జీడిపికి కాంట్రిబ్యూట్ చేద్దామని చెప్పి ఈ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్లో భాగంగా మన హైదరాబాద్లో 1988లో సో హైటెక్ సిటీ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. సో హైటెక్ సిటీలో మనకు ఫస్ట్ హైటెక్ సైబర్ టవర్స్ వచ్చేసి 1998లో అటల్ బిహారీ వాజ్పేయి గారి ద్వారా ఈ సైబర్ టవర్స్ అయితే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో హైటెక్ సిటీ అనేది ప్రపోజ్ చేసిన తర్వాత మల్టిపుల్ కంపెనీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ అయిందనమాట. సో దాని ద్వారా మనకు గవర్నమెంట్ అనేది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది, లైక్ రోడ్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కానీ, రోడ్ అండ్ రైల్వే కనెక్టివిటీ కానీ, MMTS కానీ, దాని తర్వాత మెట్రో కానీ. సో ఇట్లాంటి డెవలప్మెంట్స్ అనేది మనకు జరిగిందనమాట. రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, ఇట్లాంటి డెవలప్మెంట్స్ అంతా ఈ IT హబ్ని బేస్ చేసుకొని జరిగిందనమాట. సో అప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ లైక్ మనకు ఎప్పుడైతే హైటెక్ సిటీ ప్రపోజ్ అయిందో అప్పుడు అక్కడ ల్యాండ్ వాల్యూ వచ్చేసి, సో అక్కడ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 500 to 1000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉండే. సో అప్పుడు అనుకున్నారు నార్మల్గా జనాలు, సో ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు, సో ఇక్కడ ఇదంతా అడవి ఉంది కదా, ఇక్కడ ఏంటి డెవలప్మెంట్ అని ఎవరు నమ్మలేదు. సో అప్పుడు ఎవరైతే సీరియస్గా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం ఇప్పుడు మంచి రిటర్న్స్తో ఎంజాయ్ చేస్తున్నారు. లైక్ సో అప్పుడు 500,000 రూపీస్కి స్క్వేర్ యార్డ్ కొన్న వాళ్ళు ఇప్పుడు 3 lakhs పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. 3 lakhs పర్ స్క్వేర్ యార్డ్ అండ్ స్క్వేర్ ఫీట్ వాల్యూ వచ్చేసి కూడా మీకు 16,000 పర్ స్క్వేర్ ఫీట్ ఉంది. ఇప్పుడు మనకు 16,000 పర్ స్క్వేర్ ఫీట్ వస్తుంది. సో మనకు ఒక హైదరాబాద్ అనేది డెవలప్మెంట్. సో ఇదే బేస్లో సేమ్ మళ్ళీ ఇంకొక హైదరాబాద్ డెవలప్ అవ్వబోతుంది. అది వచ్చేసి జహీరాబాద్లో ఇట్లాంటి కంపెనీస్ అనేవి ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నాయి. సో దాని గురించి తెలుసుకుందాం ఒకసారి. సో జహీరాబాద్లో వచ్చేసి ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకు నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అని చెప్పి ఒక పాలసీ ఉంది. సో దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని డెవలప్ చేసి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తూ దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి జీడిపి కాంట్రిబ్యూట్ చేద్దామని చెప్పి నేషనల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చేసింది. సో దాని పేరు NNP, సో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ. ఈ పాలసీలో కొన్ని సిటీస్ని తీసుకొని ఆ సిటీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. లైక్ ఈ జోన్స్ పేరు NIMS అనమాట. NIMS అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్. సో అట్లా డిఫరెంట్ సిటీస్లో ప్రపోజల్స్ ఉన్నాయి. సో అట్లా సేమ్ మనకు తెలంగాణకు కూడా జహీరాబాద్లో
నిమ్స్ అనేది అప్రూవల్ వచ్చేసింది అనమాట. దీనికి సంబంధించి అన్ని క్లియరెన్స్ కూడా 2011లో వచ్చినాయి. సో ఇప్పుడు సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుందాం. నిమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ అనమాట. సో ఇది కంప్లీట్గా జైరాబాద్లో 12,635 ఎకర్స్లో ఉంటుంది. సో ఇది జైరాబాద్ అండ్ నాల్కల్ మండల్స్లో 17 విలేజెస్లో దీని మాస్టర్ ప్లాన్ అనేది వెళ్తుందన్నమాట. సో దీనికి సంబంధించిన కంప్లీట్గా ల్యాండ్ అక్విజిషన్ అయితే అయిపోయింది. మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి క్లియరెన్స్ కూడా వచ్చేసింది. సో ఈ నిమ్స్కి సంబంధించి 12,635 ఎకర్స్ ఏదైతే ఉందో ఈ కంప్లీట్ ల్యాండ్ అక్విజిషన్ అయిపోయి దీనికి సంబంధించిన బౌండరీస్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సో మనకు లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటంటే మల్టిపుల్ కంపెనీస్, ఫారెన్ కంపెనీస్ వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ ఉన్నాయి. సో ఆల్రెడీ 5 కంపెనీస్ తెలంగాణ అండ్ సెంట్రల్ గవర్నమెంట్తో MOU సైన్ చేసుకున్నాయి. ఇక్కడ మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అవేమీ ఒకసారి ఇప్పుడు చూద్దాం మనము. ఈ నిమ్స్కి సంబంధించి 2019లో మన తెలంగాణ బేస్డ్ డిఫెన్స్ కంపెనీ ఒకటి తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్తో MOU అనేది సైన్ చేసుకుంది. దానికి సంబంధించి 511 ఎకర్స్ గవర్నమెంట్ ఆల్రెడీ ఈ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాళ్ళకు ల్యాండ్ని కూడా అలొకేట్ చేసింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 1000 crores ఇన్వెస్ట్ చేసి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. దీని ద్వారా 2,000 మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ 5 yearsలో 2,000 members డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ 1,000 ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది రాబోతుంది. నెక్స్ట్ VM టెక్నాలజీ అని చెప్పి మన ఇండియా బేస్డ్ కంపెనీ, ఇది ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవి తయారు చేస్తుంటుంది. వీళ్ళు ఒక 1,500 crores ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. దీని ద్వారా 4,000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి US బేస్డ్ ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ గెయింట్ ట్రైటాన్ వచ్చేసి ఇక్కడ 2,100 crores అయితే ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది. సో దీనికి సంబంధించిన MOUs అన్నీ కూడా కంప్లీట్గా అయిపోయినాయి. సో వాళ్ళ టెక్నికల్ టీం వచ్చి ల్యాండ్ కూడా చూసుకున్నారు. సో దీని ద్వారా ఈ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా 25,000 పీపుల్కి ఇక్కడ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాబోతుంది. సో అండ్ నెక్స్ట్ బ్రిటిష్ EV కంపెనీ, ఎలక్ట్రానిక్ వెహికల్ కంపెనీ ఒకటి, సో వన్ మోటో అని చెప్పి 250 crores ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది. దీని ద్వారా దీనికి సంబంధించి 15 ఎకర్స్ అనేది ల్యాండ్ అక్విజిషన్ కూడా అయిపోయింది. అంటే ల్యాండ్ కూడా ఈ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి చేసుకోవడానికి గవర్నమెంట్ ఇచ్చేసింది. దీని ద్వారా 2,000 to 3,000 ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరగబోతుంది. వీళ్ళు ఒక 3,000 crores వరకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. సో ఈ నిమ్స్కి సంబంధించి ఇట్లా మల్టిపుల్ కంపెనీస్, వన్ మోటో అని చెప్పి, VM టెక్నాలజీస్ అని చెప్పి, అండ్ నెక్స్ట్ మనకు ట్రైటాన్ అని చెప్పి, ఇట్లా మల్టిపుల్ కంపెనీస్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్స్తో చాలా MOUs అనేది సైన్ చేసి ఉన్నది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు ఇప్పుడు పక్కన పెడతాను, ఒకసారి చూడండి. సో ట్రైటాన్ EV వీరు ఒక అమెరికా కంపెనీ అధ్యక్ష. వారు నిన్ననే జహీరాబాద్కు ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ చూసొచ్చారు. అక్కడ ఒక 2,100 కోట్ల పెట్టుబడితో జహీరాబాద్లో వారు ట్రక్కులు మరియు కార్లు వీటికి సంబంధించిన యూనిట్ నెలకొల్పబోతా ఉన్నారు. ఎగ్జికామ్ అనే ఒక సంస్థ, కుశలవా అనే ఇంకో సంస్థ, చార్జ్ ఎక్సో అని సింగపూర్కి సంబంధించిన సంస్థ, సిగ్నీ ఎనర్జీ అని ఇంకో సంస్థ, టెక్రీన్ బ్యాటరీస్ అనే సంస్థ, వీటితో పాటు మన స్థానిక మన రాష్ట్రానికి సంబంధించిన కంపెనీల అధ్యక్ష. పట్టణంలోని యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు రావాలి కాబట్టి ఇప్పుడే మీ దగ్గర ఉన్న నిమ్స్ లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ లో ఒక 3 పరిశ్రమలకి, ఒకటి డిఫెన్స్ పరిశ్రమ, మరొకటి ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకి భూమి పూజ చేసి మేము ఇక్కడికి వచ్చినాం. ఇంకా మహీంద్రా పరిశ్రమ కూడా ఇక్కడ నుంచి పోతా ఉన్నాం. వాళ్ళు కూడా 3 లక్షల ట్రాక్టర్లు ఇప్పటికి తయారు చేసినారు. ఆ 3 లక్ష ట్రాక్టర్ను ఇలా విడుదల. జైరాబాద్లో నిమ్స్ మనకు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ అయింది ఉన్నది. అక్కడ ఆల్మోస్ట్ మనకు 10,000 to 12,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉన్నది. హుండైకి ఆల్రెడీ 400 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అలాట్ చేసినాం. హుండై ప్లాంట్ వస్తుంది. రిమైనింగ్ ఫార్మా ఏదైతే బ్రౌన్ ఫీల్డ్ ఉండే ఫార్మర్స్ని అన్నిటిని కూడా అక్కడికి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాము. సో ఇట్లా ప్రణాళికాబద్ధంగా
నెక్స్ట్ 100 ఇయర్స్కి మనకి ఏం కావాలనో సో ఇది కాకుండా మనకు నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వస్తే సో జైరాబాద్కి మనకు బుల్లెట్ ట్రైన్ ప్రపోజ్డ్ బుల్లెట్ ట్రైన్ ఉంది అండ్ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ బీదర్ ఎయిర్పోర్ట్ ఈజ్ జస్ట్ 25 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద జైరాబాద్ నిమ్స్ అనమాట. అండ్ జైరాబాద్కి ఇంకో ఎయిర్పోర్ట్ కూడా ప్రపోజల్లో ఉంది. సో ఈ రాష్ట్రంలో 3 కొత్త ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించింది ప్రభుత్వం. వీలైనంత వరకు ఎయిర్ కనెక్టివిటీని పెంచుకోవాలని చూస్తోంది. పారిశ్రామిక కారిడార్లకు అనుబంధంగా విమానాశ్రయాలను అభివృద్ది చేయనుంది. దామరచెర్ల, జహీరాబాద్ ప్రాంతాల్లోనూ కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు స్థలాలను గుర్తించారు అధికారులు. హైదరాబాద్ ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు కేంద్రం ప్లాన్ వేసింది. నవంబర్ 11న టెండర్లు పిలువనున్నారు. డీపీఆర్ పై చర్చకు నవంబర్ 5న మీటింగ్ నిర్వహించనున్నారు. ముంబై, పూణే, హైదరాబాద్ రూట్లో బుల్లెట్ ట్రైన్ నడపనున్నారు. 4 ఏళ్లలో రైలును అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టారు. డెవలప్మెంట్ కాకుండా జైరాబాద్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మున్సిపాలిటీ అనమాట. 60,000 ఓటర్స్తో ఇది ఒక మున్సిపాలిటీగా ఎస్టాబ్లిష్ అయిపోయి అన్ని ఫెసిలిటీస్ మనకు ఇక్కడ ఉన్నాయన్నమాట. సో కమింగ్ టు రోడ్ కనెక్టివిటీ వచ్చేస్తే సో ఈ నిమ్స్కి 5 రోడ్ కనెక్టివిటీస్ ఉన్నాయన్నమాట. సో ఒకటి మనకు జైరా సంఘం నుంచి డైరెక్ట్గా నిమ్స్కి 15 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ప్రపోజ్డ్ ముంబై హైవే నుంచి డైరెక్ట్ నిమ్స్కి 9.5 కిలోమీటర్ స్ట్రెచ్లో ఒక రోడ్ అయితే ఆల్రెడీ రెడీ అవుతుంది. 100 ఫీట్ రోడ్ అది. సో ఇది కంప్లీట్ అయిపోతుంది ఇంక నెక్స్ట్ 2 to 3 మంత్స్లో. సో అదొకటి. అండ్ బీదర్ నుంచి ఇంకో రోడ్ వస్తుంది అండ్ ఇటు పెద్ద చెల్మేడ నుంచి ఇంకొక రోడ్ వస్తుంది. సో ఇట్లా మల్టిపుల్ కనెక్టివిటీస్ ఉన్నాయన్నమాట. సో ఇది కాకుండా మనకు రీజనల్ రింగ్ రోడ్ అనేది అడిషనల్ అడ్వాంటేజ్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఇన్ని డెవలప్మెంట్స్ నెక్స్ట్ ఫ్యూచర్ జరగబోతున్నాయి. ఇట్ విల్ కంప్లీట్ నెక్స్ట్ ఇన్ జస్ట్ 10 ఇయర్స్లో ఇవన్నీ డెవలప్మెంట్స్ కంప్లీట్ కాబోతున్నాయి. ఇన్ని డెవలప్మెంట్స్ రాబోతున్నాయి అనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో గచ్చిబౌలిలో అరే అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుండే, ఇప్పుడు తక్కువలో మంచి రిటర్న్స్, ఇప్పుడు మంచి ఎంజాయ్ అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో ఇది రైట్ టైం, రైట్ ప్లేస్ అనమాట. జైరాబాద్ ఈస్ నెక్స్ట్ గచ్చిబౌలి. ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి, మంచి రిటర్న్స్ అయితే చూస్తారు. సో కొంతమందికి డౌట్ రావచ్చు. ఇప్పుడు మనకు ఎట్లాంటి డౌట్స్ అంటే సో ఇప్పుడు నేను 10 ఇయర్స్ వెయిట్ చేయాలా, నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి నేను 10 ఇయర్స్ వరకు వెయిట్ చేయాలి, ఇవన్నీ కంపెనీస్ రావడానికి మనకు 10 ఇయర్స్ పడుతుంది కదా, ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్ అన్ని కానీ. సో 10 ఇయర్స్ కాదండి, 10 ఇయర్స్లో మనము ఇప్పుడు లైక్ 5,000 నుంచి 3 lakhs కానికే 15 ఇయర్స్ పట్టింది. సో ఈ 15 ఇయర్స్లో ఒకటేసారి కాలేదండి, ఇదంతా గ్రోత్ ఒకటేసారి కాలేదు. మనకు 5,000 నుంచి 10,000 నుంచి 20, 30, 40, 50 అట్లా ఇయర్ వైజ్ గ్రోత్గా ఇప్పుడు 3 lakhs వరకు వచ్చింది. సో అట్లా 15 ఇయర్స్లో ఇయర్ బై ఇయర్ మంచి గ్రోత్ ఉంటుంది బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనకు జస్ట్ ఈ 5 కంపెనీస్ వల్లనే 30,000 ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ 5 ఇయర్స్లో జనరేట్ అయిపోతుంది. సో దీని ద్వారా ఇప్పుడు ఉన్న ప్రైస్ ఇక్కడ ఏదైతే జైరాబాద్లో ఉన్న ప్రైస్ నెక్స్ట్ 5 ఇయర్స్లో 3 times కాబోతుంది. ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ నెక్స్ట్ అంత ఫాస్ట్గా తీసుకుంటున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ మంచి రిటర్న్స్ తీసుకోబోతున్నారు మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మాత్రం. సో దీనికి సంబంధించి ఏ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి దీనికి సంబంధించిన డౌట్స్ కూడా నేను క్లారిఫై చేస్తాను నెక్స్ట్ వీడియోలో.